ధనముతో వ్యవహరించుటలో సమన్యాయము. యేసు ఆయన శిష్యులను వారి వివాహమును, పనిని, సంపదలను మరియు ధనమును విడిచిపెట్టి అడవులలో నివసించు సన్యాసుల వలె కావలెనని ఆయన ఎన్నడూ పిలువలేదు. క్రైస్తవులు బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క శిష్యులు కాదు, వారు ప్రభువైన యేసు యొక్క శిష్యులు. యేసు తన జీవితములోని ఎక్కువ సమయము ఒక వడ్లవాని వలె ధనమును సంపాదించి ఆయన కుటుంబమును పోషించిన విషయము మనము ఎన్నడూ మరిచిపోకూడదు. ప్రభువైన యేసు ఎల్లప్పుడూ భూ సంబంధమైన విషయములలో సమానమైన మానసిక అభిప్రాయములను కలిగి ఉండెను. ఆయన వివాహ విందు వద్ద చాలా ఎక్కువ ద్రాక్షరసము తయారు చేయగల శక్తి కలిగి ఉండెను మరియు ఆయన 40 రోజులు ఉపవాసము ఉండగలిగెను. ఈ విధముగా ఒక నిజమైన శిష్యుడు ఒక గొప్ప విందులో సంతోషపడటము ఆయనకు తెలుసు. అదే సమయములో అవసరమైనప్పుడు ఏ విధముగా ఉపవాసం ఉండవలెనో కూడా ఆయనకు తెలుసు. మన అందరిలో ధనము కొరకు ఆసక్తిని మన అందరము కలిగి ఉన్నాము. నేను ధనమును ప్రేమించుటలేదని ఎవరైతే భావించుదురో వారిని వారే మోసపుచ్చుకుందరు, లేక అతను ఒక అబద్ధికుడు. ఎందుకనగా ప్రతి మనిషి ధనమును ప్రేమించును, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని బైబిల్ మనకు ఎంతో స్పష్టముగా తెలియపరుస్తుంది. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము గమనించండి. కేవలము ప్రభువు మాత్రమే ఈ కీడు నుండి మనలను విడుదల చేయగలడు. మొదట బాగా ప్రారంభించి తరువాత ధనము వెంబడి పరిగెత్తి దేవునిని గణపరిచే అవకాశమును కోల్పోయిన అనేక మంది దృష్టాంతములను మనము బైబిలులో చూడవచ్చు. లోతు ధనమును సంపాదించుటకు సొదొమకు వెళ్ళుట వలన తన కుటుంబమంతటికి నాశనము తెచ్చెను. బిలాము ధనము కొరకు ప్రవచించి తనకు తాను నాశనము తెచ్చుకొనెను. గెహజీ ధనము కోసము పరిగెత్తి దేవుని ప్రవక్తగా మారు అవకాశము కోల్పోయెను. దేమా ఈ లోహమును స్నేహించి విశ్వాసి అయిన అపోస్తులుడైన పౌలును విడిచి వెళ్ళెను. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము గమనించండి. ఈ రోజులలో క్రైస్తవ చరిత్రలో లెక్కలేనన్ని ఇటువంటి సంఘటనలు చేర్చబడుచున్నవి. అయితే మనమందరము దేవుని భయములో జీవించవలను. స్నేహితులారా, ఈ లోకములో అందరి వలె జీవించినప్పటికీ ఈ లోకము యొక్క కల్మషము అంటకుండా జీవించుటకు కావలసినటువంటి జ్ఞానము దయచేయమని మనము ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.